హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిష్ వ్లాగ్స్ వీడియోస్. మనం సుబ్బయ్య గారి హోటల్కి వచ్చేసామండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1955లో కాకినాడలో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశారు వీళ్ళు. ఇప్పుడు మన తిరుపతిలో పద్మావతిపురం తిరుచానూరులో ఎంట్రన్స్లో ఉంటుంది ఈ హోటలు. సెకండ్ ఫ్లోర్లో డైనింగ్, అదే లంచ్ కానీ డిన్నర్ కానీ, లిఫ్ట్స్ ఆప్షన్స్ కూడా ఉంది పెద్దోళ్ళకి మనకు. ఇంకొకటి స్టెప్స్ కూడా ఉంది హెల్దీ పీపుల్స్ వాళ్ళకి. ఇప్పుడు మనం వీళ్ళకి కింద బేకరీ ఉందన్నమాట, మిఠాయి లోకము అని. ఇక్కడ ఏమేమి దొరుకుతుంది అంటే అన్ని రకాల స్నాక్స్, కారాలు, స్వీట్స్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇంకెందుకు వెయిట్ చేయడం, మొత్తం చూసేయండి. ఒక్కొక్కసారి కన్ఫ్యూషన్లో ఉంటాము, ఏం వండాలో తెలియదు. అందులో హోటల్కి పోయి తినాలనుకుంటాము. హోటల్లో కానీ తినాలంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి. అందులో రైస్ పెట్టుకోండి. కర్రీ పాయింట్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. అన్ని రకాల కర్రీస్ దొరుకుతాయి. నాకు తెలిసి డే టు డే మారుతూ ఉంటుంది. మస్ట్ ట్రై అండి. చాలా చల్లగా ఐస్ క్రీమ్ చూసాము. ఈ చల్లగా ఫ్రిడ్జ్లో ఏముందో చూసేద్దాం రండి. నాకు పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఇదేమో కాదు, గోలీ సోడా. ఇది పన్నీర్ గోలీ సోడా అనమాట. బాగా ఫుల్ మీల్స్ ఫుల్ తినేసి, వీళ్ళ పక్క బంతి భోజనం ఉంటుందంట, బుట్ట భోజనము. ఫుల్గా తినేసి 36 కర్రీలు వేసుకొనేసి తిని లాగిస్తే దాని తర్వాత కుసుక్కని అరిగిపోతుందండి. నేను వచ్చింది ఈవినింగ్ టైంలో వచ్చాను. ఈవినింగ్ టైంలో బంతి భోజనాలు ఉండదండి. ఇంకొకసారి మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఆ బుట్టి భోజనాలు అంతా ఎట్లుంటుందో. మొత్తం రెస్టారెంట్ అంతా ఒక లుక్ వేసేయండి. ఇప్పుడు ఓన్లీ టిఫిన్ ఐటమ్స్ మాత్రమే దొరుకుతాయంట. నేను ఏ టిఫిన్స్ తింటానో మీరందరూ చూడండి. టిఫిన్ వచ్చేసిందండి. ఇడ్లీ ఒక ప్లేటు, మసాలా దోశ, గీ మసాలా దోశ ఒక ప్లేటు, రవ్వ దోశ ఒక ప్లేటు. ఇవన్నీ నేను టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఐటమ్ ఉన్నప్పుడు ప్లేట్లో వెయిట్ చేయను ఇంకా. ఇది టేస్ట్ టైము. కొంచెం సాంబారు చట్నీ అద్దుకొని గీ రవ్వ దోశ నోట్లో పెట్టుకొని తింటే చాలా క్రిస్పీగా ఉందండి. వీళ్ళు మర్యాదలు కూడా సూపరు. బిల్లు కూడా చూడండి, మేము ఏమేమి ఆర్డర్ ఇచ్చామో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.